అన్న మేము అనుకోకుండా అన్న మా నాన్నకున్నోళ్ళే మన రానా ప్రతినిధినా ఒక 5 నిమిషాలు నా చేస్తానా ఒక 5 నిమిషాలు అమ్మా 5 నిమిషాలు వచ్చా అన్నదేనా ముందుగా ఓం తాం శరణ భవ. ప్రతి నెల అమావాస్యకు అన్నదానం పెట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పడం కూడా జరిగినది. బ్యానర్ కూడా చేసినాం, ప్రతి నెల పెడతామని చెప్పి. ఈ అమ్మవారికి వచ్చేసి అమావాస్య అంటే ప్రీతిమైన రోజు, సుబ్రహ్మణ్య స్వామికి కానీ అమ్మవారికి కానీ. అమావాస్య అంటే చాలా మంది ఏదో అనుకుంటారు, ఎంత ఇష్టమైన రోజు అంటే అంత ఇష్టమైన రోజు. ఈ గుడి ధర్మకర్త అయినటువంటి శ్రీనివాసులు అన్న గారు, పెద్దలు అందరూ కలిసి, కార్యకర్తలు అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాము, మా వంతు కూడా ఇంత సాయం ఉండాలని చెప్పి అన్నలు కూడా నీడ ఇచ్చి ప్రతి నెల కూడా ఏర్పాటు చేద్దాము, మా వంతు కూడా ఇంకా సాయం చేస్తారన్నందుకు ముందుగా ఈ గుడి తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి. అలాగే మాజీ కౌన్సిలర్ అయినటువంటి కన్నమ్మక్క గారు ప్రతి నెల అన్నదానం పెడతారని చెప్పి ఫేస్బుక్ లో స్టేటస్ లో చూసి వాళ్ళ బిడ్డలు చూసి, అమ్మ మనం కూడా ఏదన్నా అన్నదానం చేయాలా, బాబాయ్కి ప్రతి నెల అన్నదానం చేస్తున్నాడు కదా అని చెప్పి వారు కూడా మనకు అన్నదానానికి సహాయం ఏర్పాటు చేయడం కూడా మాకు చాలా సంతోషకరము. అలాగే ప్రతి నెల వెన్నంటుంటూ ప్రదీప్ రెడ్డి, మెట్రో ప్రదీప్ రెడ్డి గారు అయితేనేమి, నూబాట మహేష్ బాబు గారు అయితేనేమి, వీరు ప్రతి నెల ప్రోత్సహించి దాతల కాడికి తీసుకుపోయి ముందుకు మాకు అన్నదానం మీరు సాయం చేయాలని చెప్పి దగ్గర ఒక 20 మందిని కూడా వాళ్ళని అడిగి ఇప్పించడం కూడా నిజంగా ప్రదీప్ రెడ్డి గారికి, మన మెట్రో అన్నగారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఈ అన్నదానం కూడా నాకు సక్సెస్ కావడం కూడా కారణం ఒకరు ఎవరు అంటే గణమద్ది లేటి సీఎం నారాయణ, నా ఫ్రెండ్ రాజు. వీళ్ళు కానీ లేకుంటే నేను అన్నదానమే చేయలేను. ఎందుకంటే దాతలు ఎంతో మంది అన్నం ఇస్తారు. ఒక్కొక్కరికి వచ్చేసి కూలి 1000, 800, 1500. ఆ కూలి విడిచిపెట్టి ఎంతో ఇష్టంతో రాత్రి పగులు 2 రోజులు వర్క్ ఉంటుంది. ఇది సామాన్లు దించి చేసే పని. డబ్బు ఇస్తే 1000 మంది కూలీలు దొరుకుతారు, కానీ డబ్బు ఇవ్వకుండా కానీ తన కూలీలు పోగొట్టుకొని వీళ్ళుండి చేయడము, వీళ్ళు కానీ లేకపోతే ఈ అమావాస్య కూడా నేను చేయలేను నిజంగా. మళ్ళీ వీళ్ళు ఒకటే మాట అన్నారు, తందా ఎవరిచ్చిన ఇవ్వకపోయినా కూడా మన వంతు కూడా మనం తందా ఏర్పాటు చేసుకొని కూడా చేద్దాము, నువ్వు ఏం భయపడాకు, నీకు మేము ఉంటామన్న. నిజంగా నారి, రాజు, గణ మీరు కానీ చిరు మీరు కానీ లేకపోతే నిజంగా మోకాలు ధైర్యం ఎంత ఉంటుందంటే కాళ్ళకు బలం ఎంత బలం, అంత బలం మీరు ఇచ్చినందుకు మీరు రుణం నేను ఎప్పుడు తీసుకెళ్ళను. భగవంతుడు నాకు కానీ ఒక మంచి అవకాశం ఇచ్చాను. నిజంగా వీళ్ళు పేదవాళ్ళు అయింది కూడా పని చేసుకెళ్ళ. ఒకరికి యాక్సిడెంట్ అయింది, ఒకరికి తండ్రి చచ్చిపోయినాడు, ఒకరు 5 మందిని సాక్తేనే వాళ్ళు. అటువంటి వాళ్ళు నాకు ముందుండి కూలీలు పోగొట్టుకుని ఈ రోజు 100 రూపాయలు 200 ఇవ్వాలంటే ఇవ్వలేరు. అలాంటి ఇవ్వలేని సమయాల్లో కూడా వాళ్ళ కూలీలు ఎందుకు చెప్పాల్సింది వస్తానంటే, నేను దగ్గర ఒక 40 మందికి సాయం చేసిన. అంటే సాయం చేసేవాడు ఒక్కరు రావాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా ముందు ప్రతి నెల మేముంటామని చెప్పి భరోసా ఇచ్చిన శ్రీనివాసరావు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరు అన్నం మనస్ఫూర్తిగా తిని దాతలు బాగుండాలా, గుడి బాగుండాలా, మన ఊరు బాగుండాలని చెప్పి మీరందరూ మనస్ఫూర్తిగా తింటే నాకు అదే సంతోషం. ప్రతి సంవత్సరం ప్రతి నెల జోల పెట్టైనా సరే అన్నం తీసుకొస్తామని చెప్పి అన్నలు మాకు సహకారం ఉండాలా, కన్నమ్మ గారు సహకారం ఉండాలా, అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారం ఉందంటే నెల ఏ ఇబ్బంది. ఈ దేవాలయం గురించి కానీ ఒకటి, ఈ అన్నదాన కార్యక్రమం అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎన్ని కోట్లు ఉండొచ్చు,
ఎంత సంపద అయినా ఉండొచ్చు, కానీ ఒక ముద్ద అన్నం అనేది చాలా పవిత్రమైనది. ఈ కార్యక్రమము ఇలా నెలకొల్పినందుకు ఈ యొక్క అమ్మవారి కృప అందరికీ ఉండాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇట్లనే కొనసాగాలని నా మనస్సాక్షిగా నేను కోరుకుంటున్నాను. ఆ చైర్మన్ గారు ఇలా మన సభ్యులు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మా సుబ్రహ్మణ్యం స్వామి చాలా వందనాలు. ఎందుకంటే సుబ్రహ్మణ్యం స్వామి ఎంతో సురేష్ నమ్ముకున్నాడు కాబట్టి ఈ రోజు ఆ రకంగా ఉన్నాడు. సురేష్ అంటే ఒక సుబ్రహ్మణ్యం స్వామి వల్లనే. కానీ ఆ సుబ్రహ్మణ్యం స్వామి దయలో ఆయన ఉన్న శక్తి ఉన్న కాడికి అందరితో ఉసుము చేసి సందాలు ఎక్కించుకొని నెలకు భోజనాలు పెడతాని చెప్పి ఇచ్చినాడు మాట. కానీ ఆ మాట తీరుస్తున్నాడు. దాదాపు కూడా ఎంతో ఈ పుణ్య కార్యక్రమానికి ఎంతమంది అయినా మేము కూడా చేద్దామని చేస్తున్నారు. అదే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మన సురేష్ అన్న నడుపుతున్నటువంటి వాళ్ళ టీం నడుపుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు జరుగును. ఈ కార్యక్రమానికి మా వంతు సహకారంగా మా టీం చౌడేశ్వరి దేవి సేవా సమితి టీము వారికి ఎంతవరకు సహకారం చేయాలో అంతవరకు మా టీం తరఫున మేము సహకారం చేస్తామని మాటిస్తున్నాం. సురేష్ ఈ అన్నదాన కార్యం కాదు, గతంలో సుబ్రహ్మణ్యం స్వామి మళ్ళీ ఎవరు వేసుకున్న వాళ్ళకి బట్టలు ఇప్పడం, భవానీ భవనం బట్టలు ఇప్పడము, అసలు మన అంటే ఒక వర్గం కాకుండా ఎవరికైనా బయట వాళ్ళు కానీ ఏమైనా ఇబ్బంది ఉందంటే దైవభక్తి అయితే చాలా బాగుంది. ఈ అన్నదాన కార్యక్రమం చేసిన నేను సంతోషపడినా. నేను చౌడేశ్వరి దేలం నెంబరు మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు ఇట్లా సురేష్ ఇట్లా అన్నదానం కార్యక్రమాన్ని చాలా సంతోషపడినాను. ఆ అబ్బాయి చేస్తున్నందుకే నేను అదే మనకు వచ్చిన పని ఉంది. కానీ ఈ కార్యక్రమం చేయడం వల్ల సురేష్ చాలా నేను మెచ్చుకుంటాను.